నిన్న ఒక వార్త నన్ను పూర్తిగా కదిలించి వేసింది. యాక్చువల్గా ఆ వార్త ఈనాడులో వచ్చింది. రోజు మన తెలంగాణ రాష్ట్రంలో 20 మంది యాక్సిడెంట్లలో చనిపోతున్నారు. దాంట్లో 16 మంది స్పీడ్గా ఫాస్ట్గా అంటే అతివేగం వల్ల చనిపోతున్నారు అనేటువంటి వార్త. ఇది ఎంత దారుణం అంటే అసలు మన దేశంలో జరుగుతున్నది ఏంది దాని గురించి కొంచెం వివరంగా చెప్తాను. మన దగ్గర ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో కనీసం ఒక్క ప్రాణం కాపాడగలిగిన నా వీడియో దానికి నేను ఎంతో సంతోషిస్తాను. ఎందుకు మన దేశంలో ఈ అతివేగాలు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఎందుకు ఇలా చనిపోతున్నారు మనుషులు అనే దానికి నేను ఆలోచిస్తే నాకు 3 కారణాలు కనిపించినాయి. 3 కారణాలలో మొదటి కారణము తల్లిదండ్రులు, రెండవ కారణం మాత్రం ఉపాధ్యాయులని, టీచర్స్ అని నేను చెప్తున్నాను. ఇక 3వ కారణం ప్రభుత్వం అంటే రోడ్లు. సో ఈ 3 కారణాల వల్లనే ఈ హత్యలు, అంటే ఒక విధంగా నా దృష్టిలో ఇవి హత్యలే, ఇవి యాక్సిడెంట్లు కావు. ఎందుకంటే మనం తీసుకునేటువంటి జాగ్రత్తల వల్ల ఈ యాక్సిడెంట్లను చాలా ఆపలేకపోతున్నామంటే ఇది అందరి నిర్లక్ష్యం. ఇది తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే ఈ చావులు జరుగుతున్నాయి అనేది నా అభిప్రాయంతో కొందరు ఏకీపించవచ్చు, ఏకీపించకపోవచ్చు కూడా. కానీ మీరు పూర్తిగా చూడండి, ఈ వీడియో నేను విశ్లేషిస్తున్నాను. ఎందుకు వీళ్ళ 3 కారణాలు, ఈ 3 కారణాల వల్ల ఎందుకు వీళ్ళు చనిపోతున్నారో మీకు క్లియర్గా విశ్లేషిస్తాను నేను. ఎందుకు మొదటి కారణం తీసుకున్నప్పుడు తల్లిదండ్రులు ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారంటే చిన్న పిల్లలకు కూడా బండి తాళం చేతులు ఇచ్చి బండి ఇస్తున్నారు. వాళ్ళకు కనీసం హెల్మెట్ పెట్టుకోవాలనే విషయం కూడా చెప్పడం లేదు. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో వాళ్ళకు ఏం తెలుసు, బండి ఎంత స్పీడ్ పోతే ఏమవుతుంది, ఎలా అవుతుంది అనే విషయం కూడా తెలియదు. అక్కడి నుంచే మొదలవుతుంది. వాళ్ళు పెద్దగా అయినా కూడా ఆ అలవాట్లు వాళ్ళు మార్చుకోలేకపోతున్నారు. చాలామంది ఇళ్లల్లో ఇది జరిగేటటువంటిదే. ఇది తల్లిదండ్రులకు పిల్లలకు బండి ఇవ్వద్దు 18 సంవత్సరాల వరకు అనే విషయం ఎంతమంది తల్లిదండ్రులకు తెలుసు. ఇస్తే అది నేరము, ఆ నేరం కింద 6 నెలల నుంచి 7 ఏళ్ళు జైలు శిక్ష అనే విషయము ఎంతమంది తల్లిదండ్రులకు తెలుసు. ఈ విషయాలు తెలియజేసే పని గవర్నమెంట్ చేయదు, వాళ్ళకి తెలియదు. ఇక రెండవ కారణం ఉపాధ్యాయులను మాత్రం మన దేశంలో చాలా మార్చాల్సిన అవసరం ఉంది. ఇది చాలా విడ్డూరం అనిపించవచ్చు మీకు. ఎవరైనా, ఏ దేశ యువత అయినా బాగుపడాలన్నా చెడిపోవాలన్నా విద్యా వ్యవస్థనే మొదటి కారణం. విద్యా వ్యవస్థలు అంటే టీచర్లు, ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారయ్యా అంటే అసలు పిల్లలకు ABCD + A+B² ఎక్కాలు లెక్కాలు ఇవి చెప్తేనే చదువు అనుకుంటున్నాం. అది కాదు. అసలు పిల్లలకు ఎన్నో విషయాలు విద్యార్థులకు చెప్పాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉంటుంది. ఉపాధ్యాయులు మొట్టమొదటిగా చెప్పాల్సింది ఏంటంటే పిల్లలకు అతివేగం చాలా తప్పు. మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మీ నాన్న హెల్మెట్ పెట్టుకున్నాడా, మీకు హెల్మెట్ ఇస్తున్నారా, మీకు హెల్మెట్ ఇవ్వకపోతే మేము బండి ఎక్కము అనే విషయాన్ని ఎవరైనా, ఏ టీచర్ అయినా, ఏ ఉపాధ్యాయుడైనా, ఏ పిల్లలకైనా చెప్తున్నారా? ఇలాంటి క్రమశిక్షణను ఎవరైనా నేర్పిస్తున్నారా? మీ చేతిలో ఉండే వస్తువులను మీరు చెత్త డబ్బాలో మాత్రమే వేయాలి, రోడ్ల మీద అరటి తొక్కలు కానీ చాక్లెట్ రేపర్స్ కానీ వేయొద్దు అని ఏ టీచర్ అయినా, ఏ పిల్లోడికైనా చెప్తున్నారా? కాంపిటీషన్లో పడి చదువులు A+B² చెప్తున్నారు తప్ప పిల్లలకు క్రమశిక్షణ అనేది ఎక్కడ ఏ ఉపాధ్యాయుడైనా మన దేశంలో చెప్తున్నాడా? అసలు ఇంట్లో భోజనం చేసిన ప్లేట్ను తీసుకుపోయి సింకులో వేయాలని ఏ ఉపాధ్యాయుడైనా చెప్పిండా? హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే 6 నెలల నుంచి 1 ఏడాది జైలు శిక్ష అని ఏ ఉపాధ్యాయుడైనా పిల్లలకు చెప్తున్నాడా? చిన్నప్పుడే LKG నుంచే ఇలాంటి విషయాలన్నీ స్కూళ్ళల్లో నేర్పిస్తే పెద్దగా అయ్యాక వాళ్ళకి అది అలవాటుగా మారిపోతుంది. వేగంగా వెళ్ళకూడదు అనే విషయం తెలుస్తుంది. మన ప్రాణం ఎంత ఖరీదైనదో వాళ్ళకి ఏ ఉపాధ్యాయుడైనా చెప్తున్నాడా? కొన్ని లక్షల కోట్లు పెట్టినా నీ ప్రాణం తిరిగి రాదనేటువంటి విషయాన్ని ఏ విద్యార్థికైనా, ఏ ఉపాధ్యాయుడైనా చెప్తున్నాడా? 18 సంవత్సరాలు వచ్చే వరకు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి మామూలుగా మాట్లాడుకోవచ్చు, కానీ వాళ్ళను ఫ్లర్ట్ చేయకూడదు అనే విషయం ఏ ఉపాధ్యాయుడైనా పిల్లలకు చెప్తున్నాడా? ఒక అమ్మాయిని 18 సంవత్సరాల లోపు అమ్మాయిని ఎవరైనా
ఏదైనా చేస్తే అబ్బాయిలు వెంటబడి వేధిస్తే అది నేరము, దానికి శిక్ష ఉంది 6 నెలల నుంచి 7 ఏళ్ల వరకు అనే విషయము ఏ ఉపాధ్యాయుడైనా ఏ పిల్లలకైనా చెప్తున్నాడా? ఇవన్నీ కూడా ఎవరు చెప్పాలా? ఉపాధ్యాయులు చెప్పాలా. ఉపాధ్యాయుల మీద ఎంతో బాధ్యత ఉంటుంది. ఏ దేశమైనా బాగుపడాలంటే టీచర్స్ ప్రాథమిక పాత్ర పోషించాలా. టీచర్స్ చేతిలోనే ఉంటుంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు. అంటే ఫ్యూచర్ ఇండియా అంతా కూడా ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది. కానీ ఈ ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారు అంటే కాంపిటీషన్ యుగంలో పడి వాళ్ళకు చదువులు మాత్రమే నేర్పుతున్నారు, కానీ క్రమశిక్షణ చర్యలు ఎటువంటివి కూడా వాళ్ళకు నేర్పడం లేదు. ఇది సత్యం కాదా? నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. ఏ కాలేజీ, ఏ స్కూలు, ఎవరైనా సరే, ఏ టీచర్ అయినా సరే చదువులే చెప్తున్నారు తప్ప వాళ్ళకు నిజమైన జీవితం గురించి ఎవరైనా చెప్తున్నారా? వేరే దేశాలలో స్కూటర్ చెడిపోతే మెకానిక్ షాప్కి పోడు, అతని కార్ చెడిపోతే మెకానిక్ షాప్కి పోరు. చాలా వరకు వాళ్ళే దాన్ని బాగు చేసుకుంటారు. ఇది ఎందువల్ల వస్తుంది అంటే టీచర్లు వాళ్ళకు చిన్నప్పటి నుంచి అన్ని విషయాలలో విషయ పరిజ్ఞానం తెలియజేస్తారు. మన దేశంలో విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. A+B² తప్ప టీచర్లు చెప్పేది ఏమీ ఉండదు. ఇక మూడవ వ్యవస్థ గవర్నమెంట్. ప్రభుత్వం అయితే ఇంకా దారుణం. రోడ్లు ఎక్కడ చూసినా గుంతలే. ఆ గుంతలను తప్పిపోవడము, పడిపోవడము. ఆ రోడ్లు ఎంత దారుణంగా ఉంటాయంటే మనం ఆ రోడ్ల మీద ప్రయాణం చేసేటప్పుడు దగ్గర పోయే వరకు కూడా ఆ గుంత కనిపించదు. అసలు ఆ గుంతలో పడి ఎంతోమంది ప్రాణాలు వదులుతున్నారు అనేది సత్యం. దాని గురించి ఎప్పుడూ ఆలోచించరు. రోడ్లను పూర్తిగా ఆక్యుపై చేసేసుకొని చిన్న చిన్న రోడ్లను చేసినా కూడా ప్రభుత్వాలు ఎక్కడ కూడా వాటి మీద చర్యలు తీసుకోవు. రోడ్ల మీద అడ్డగోలుగా పార్కింగ్ చేసినా కూడా ఎవరు పట్టించుకోరు. అతివేగంగా పోతుంటే ఎక్కడ కూడా ఆపి వాళ్లకు ఎక్కడ ఫైన్ వేసినట్టయితే కనిపించదు. హెల్మెట్ లేకుండా నేను మీకు ఒక క్లిప్పింగ్ పెడతాను చూడండి, మధ్యలో పెట్టాను చూడండి. దాంట్లో 5 నిమిషాలలో నేను హెల్మెట్ లేని వాళ్ళను ఎంతోమందిని చూశాను. పిల్లలకైతే హెల్మెట్ ఎక్కడా కనిపించదు, తల్లిదండ్రులకు హెల్మెట్ ఎక్కడా కనిపించదు. ఇవన్నీ బాధ్యతలు ప్రభుత్వం కూడా కొంత చొరవ తీసుకొని ప్రతి సందులో కూడా వెతికి పిల్లలకి హెల్మెట్ పెట్టాలనేది బాధ్యతగా తెలియజేస్తే వాళ్ళు పెద్దగా అయిన తర్వాత కూడా అదే క్రమశిక్షణ వాళ్ళ మైండ్లలో ఉంటుంది. కానీ ఇలా వదిలేస్తే ఇంకా రోజు 16 మంది కాదు, రోజు 50 మంది కూడా చనిపోతారు మన దేశంలో. నేను రోడ్ల మీదకి వెళ్ళినప్పుడు చూస్తాను ఎంత ఫాస్ట్గా, ఎంత స్పీడ్గా వెళ్తారు, ఎంత వేగంగా వెళ్తారో చూసినప్పుడు నాకు చాలా భయం వేస్తుంది. ఇది మీకు నచ్చితే ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి. చాలామంది తెలుసుకోవాల్సిన సత్యాలు ఇవి. దయచేసి నా వీడియోను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.